with an artist like that. Yeah, we are also waiting to see her. ఎందుకంటే ఆవిడ సినిమా వచ్చి ఇప్పటికి నాకు తెలిసి 2 years అయ్యింది, మిస్టర్ అండ్ మిస్సెస్ శెట్టి. సో అందుకని మేమందరం వెయిట్ చేస్తున్నాం అనుష్క గారిని మళ్ళీ బిగ్ స్క్రీన్లో చూడడానికి. రియల్లీ ఈగర్లీ వెయిటింగ్. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్. స్వీటీ టు ఘాటీ అనమాట ఈ రౌండ్ పేరు. స్వీటీ అంటే వాట్ మేక్స్ యూ స్మైల్. ఆ రౌండ్లో స్వీటీ అంటే వాట్ మేక్స్ యూ స్మైల్. కృషి గారు చెప్పండి, నీకు జనరలీ వాట్ మేక్స్ యూ స్మైల్. స్వీటీ అన్న మీకు తెలిసిందే యాక్చువల్లీ, ఒకసారి నవ్వు వచ్చిందంటే ఆగదన్నమాట. అవును, ఒకసారి నా షోలో ఇంకా అది కంటిన్యూస్ రీ రికార్డింగ్లో నడుస్తూనే ఉంటుంది. అది అండ్ నాకేంటంటే సరోజ, వేదంలో సరోజ నుంచి ఇప్పుడు దాకా తను అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే స్వీట్గా, ఇంకా మంచిగా చెప్పాలంటే అంత స్టార్డమ్ వచ్చిన తర్వాత కూడా అంటే సూపర్ స్టార్, ఒక ఇండియా లెవెల్లో అంత స్టార్డమ్ వచ్చి యాక్టర్గా చాలా ఎవల్యూట్ అయింది ఇప్పుడు అరుంధతి నుంచి ఇప్పుడు దాకా. అండ్ అట్ ద సేమ్ టైం మనిషిగా అంతే అందంగా చక్కగా అది అన్ని విత్ హర్ ఓన్ ఇన్నర్సోల్ అలాగే ఉందండి. సో స్వీట్ని తలుచుకుంటే నవ్వు వచ్చింది. ఓకే, మీకు జనరలీ దేనికి నవ్వు వస్తుంది? జనరలీ అంటే అనుష్క గారు అని కాకుండా వాట్ మేక్స్ యూ స్మైల్. చెప్పు సుమా గారు షో దానికోసం. పర్వాలేదు, ఈరోజు మనం ఘాటి. మిమ్మల్ని చూడగానే అసలు భలే నవ్వొచ్చింది. మీరు కామెడీ కనిపిస్తున్నాను నేను కాదు, వీఆర్ ఇంత షార్ట్ టైంలో మీకు పట్టేసుకొని ఆ ఘాటి లుక్లో రావడము, ది కైండ్ ఆఫ్ కమిట్మెంట్ దట్ యు గివ్. ఇదే ఒరిజినల్ లుక్. ఇలాగే తిరుగుతుంటాను నేను కూడా, పార్ట్ టైం వెళ్ళిపోతుంటాను. కొంచెం సరుకు తీసుకొని వచ్చి మనకి సరికొద్దు. సో వాట్ మేక్స్ యూ స్మైల్ జనరల్లీ ఎప్పుడైనా బాగా స్ట్రెస్డ్గా ఉన్నప్పుడు? నేను వాచ్ ఫ్రెండ్స్ అ లాట్. నైస్, వెరీ నైస్. అంటే దానికి జనరేషన్స్తో సంబంధం లేదు, టైంతో సంబంధం లేదు. వెన్ ఎవర్ యూ వాచ్ యూ ఫీల్ స్ట్రెస్ టూ మచ్ వర్క్ ఉన్నా లేకపోతే ఫ్రెండ్స్ పెట్టుకొని చూస్తాను. ఓకే, అప్పుడప్పుడు నా షో కూడా పెట్టుకొని చూడండి, రిలాక్స్డ్గానే ఫీల్ అవుతారు. ఒక్క నా షో చూడకూడదు ఎవరంటే మా ఆయనకి మళ్ళీ టెన్షన్ అవుతుంది. ఏ షో సుమార్ ఎన్ని షోలు ఉన్నాయి? ఏది ఇలా పెడుతుంటే నేను వస్తూనే ఉంటాను, అదొక చిరాకు ఆయనకి. షో ఉంటుందా? ఇంట్లో లేదు సార్, అందుకే బయటకు వచ్చేస్తున్నాను షోలన్నీ. వాట్ మేక్స్ యూ స్మైల్? Nothing, just happiness, right? What gives you happiness? Family, my wife, my kids, my father, my mother. That's where my happiness lies. So that's what, when you say sweet means, I think of them first. Then the eating sweet, which brings next happiness. Yeah. Super sir, super. Meeru? What makes me? My life. Wow. ఇది చాలా డైలాగ్ చెప్పారు, ఆయనే రాశారు. అంటే ఒక చింతపండు హోల్సేల్ అక్కడ జరుగుతూ ఉంటుంది అన్నమాట. అక్కడికి వస్తే జీవితం కూడా చింతపండు లాంటిది ఎప్పుడు అంటాడు. దాని తర్వాత కంప్లీట్ చేయాలి. చెప్పండి ఏ రకంగా ఇప్పుడు కంప్లీట్ చేయాలి అంటే జీవితంలో పిండి పిసికేస్తారు, తిప్పి తీసేస్తారు, తీసి పాడేస్తారు. నీ ఇష్టం ఏదిగా ఉంటుంది, అది ఏది కాదు, ఇదేది కాదా? సరే కామెంట్స్ లో పెట్టండి, జీవితం కూడా చింతపండు లాంటిది. ఈ డైలాగ్ సినిమాలో ఉంది. ఓకే, సో పిల్లర్ లాగా చెప్పేశారు. అదే మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు సినిమాలో చూడండి ఏ కాంటెక్స్ట్ లో వచ్చిందో. ఓకే, సో ఇప్పుడు వాట్ మేక్స్ యూ స్మైల్ అయిపోయింది అంటే స్వీటీ అయింది. ఇప్పుడు ఘాటి. వాట్ మేక్స్ యూ ఇరిటేటెడ్ అండ్ యాంగ్రీ, అజిటేటెడ్, కోపం. జగపతి బాబు గారు, మీకు ఏ విషయంలో కోపం వస్తుంది? నాకు తెలిసి మీకు ఫేక్ పీపుల్ని చూస్తే కోపం వస్తుంది. నాలాగా న్యాచురల్గా ఉండాలి అందరూ. ఫస్ట్ది కరెక్టే, సెకండ్ది కూడా కరెక్ట్. మీ మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే జీవితం చింతపండు లాంటిది కాదు. ఫిక్స్ అయిపోయింది. అది నువ్వు చెప్పిందే కదా, నేను చెప్పాను లేదు. మెట్ల మీద వస్తా మీరు అడిగారు ఏదో, సరే నేనే. సో మీకు ఏ విషయంలో కోపం వస్తుంది? ఘాటుగా రావట్లేదా సార్ ఈ మధ్య? ఒకసారి మన ల్యాబ్లో ఏమైనా చెక్ చేయించుకున్నాం. ల్యాబ్కి వెళ్ళి బదులు కొట్టేశాడు కాబట్టి సినిమాలో. యు డిస్ట్రాయిడ్ యువర్ ల్యాబ్. ఫుల్ స్టోరీ. కోపం వచ్చేంత వర్త్ ఏం లేదు. సో కోపం అంటే పోనీ ఒకప్పుడు రోజుల్లో ఇరిటేషన్ రావచ్చు కానీ కోపం ఓకే అంతే. అప్పట్లో కూడా అంటే మీరు అప్పుడు కోపం అంటే మినిమం 40 నిమిషాలు కొట్టాలి అట్లా ఉంటుంది. ఓకే, సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మెల్లిగా అది రెడ్యూస్ అవుతూ వచ్చింది. అది వయసు అయిపోయిందా?
జీవితం సార్ అంతే, చింతపండు. నీకు ఘాటీలోనా? ఆ, అది ఘాటీలో, కానీ రియల్ లైఫ్లో మీకు కోపం రాదా? వస్తుంది. ఘాటి సినిమాలో డైలాగ్ ఉంటుంది, గణేష్ గారు చెప్తారు, కుందుల్ నాయుడికి కోపం సంవత్సరానికి 2 సార్లే వచ్చింది, కానీ వచ్చిన కోపం 6 నెలలు దాకా ఉంటుంది. అబ్బో, అయితే మొత్తం సంవత్సరం మొత్తం ఉంటుందన్నమాట. రగులుతా ఉంటాడు, ఆల్వేస్ సార్లే వస్తుంది కానీ వచ్చిన ప్రతిసారి 6 నెలలు ఉంటుంది. భలే ఆయన స్టైల్లో భలే చెప్పారని. నాకు లాట్ ఆఫ్ థింగ్స్ దట్ మేక్ ఒకటి చెప్పండి, వైరల్ చేద్దాం. వైరల్ చేద్దాం. ఓకే, కమాన్. నాకు అదే మీరు అన్నట్టు ఫేక్ పీపుల్ మేక్స్ మీ అగ్రీ. యా, సో హూ ఆర్ ద లేటెస్ట్ ఫేక్ పీపుల్ మీరు కలిసింది? మై సెల్ఫ్. కెమెరా ముందు వరేలా ఉండాలి కదా, ఐ కాంట్ పిక్ మై సెల్ఫ్. ఓ అలా, ఓకే. మనం అటు ఇటు అన్ని ఒకటేలా ఉంటాం ఎందుకు వై షుడ్ వి పాయింట్ సంబడి ఎల్స్, లెట్ మీ పుట్ ఇట్ ఆన్ మై సెల్ఫ్ నో అని చెప్పి. లేదంటే ఇక్కడ ఉండే వాళ్ళలో ఒకళ్ళ పేరు చెప్దాం అనుకున్నారు మీరు, అవకాశం లేదు కాబట్టి. సార్, డూ యూ ఆల్సో గెట్? Yeah, natural, no? Human only, right? I think today's the speed at which the wrong news travels, that irritates me a lot. And we live in a medium where we like to hear the validation that a movie is good, but at the same time, there is also a certain kind of paid media that is made to talk negative about the work that you do. So you have to really know who's saying what. So it's like kind of validation, but at the same time, you should also be happy with where you are. Correct. So it's that balance, no? Yeah. So that kind of irritates me, that I have to constantly be aware of where I'm standing, what I need to believe. So it's that balance. Yeah. Sometimes irritates. అండ్ అవన్నీ విన్న తర్వాత కూడా అవి ఎఫెక్ట్ చేయకుండా. Yeah, social media is like that. Yeah. Where you don't know who's coming with what. Somebody takes the phone fully irritated, they'll go rant something, right? Yeah. So that today's social media, that fake news that travels, no, that's kind of hard to contain. By the time you come out and say it'll be 2 years, and then somebody will come ask you, like, what? That happened? Like, you won't even know that there's news about you outside like that. So yeah. మేము ఘాటీలో అనుకుంటూ ఉంటాం సార్, నిజంగా మీరు ఈ ప్రొఫెషన్లో ఉండే వాళ్ళందరికీ కూడా చాలా రిస్కే సార్. ఎందుకంటే మీ ప్రొఫెషనల్ అందరూ జడ్జ్ చేసేసి, అనలైజ్ చేసి, మీ గురించి ఇష్టం వచ్చినవన్నీ కూడా రాసేయగలుగుతారు. మా గురించి ఎవరు రాయరు సార్. అంటే కింద కామెంట్స్ పెట్టడానికి అక్కడ ఉండదు కాబట్టి. కానీ మీరు మాత్రం అయినా మీరు ధైర్యంగా చేస్తున్నారంటే నిజంగా గ్రేట్.